దారిలో ఎలా నడవాలి అనే దానికి మియమోటో జపాన్ సమరాయ్ అనే ఆయన 21 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. అందులో అతి ముఖ్యమైన 3 ప్రిన్సిపల్స్ లోనే 21 ఉంటాయి. అతి ముఖ్యమైన 3 మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఆ 3 ఎవరైనా చెప్తారండి? నిన్న ఒకరు చెప్పారు. ఆ 3 ప్రిన్సిపల్స్ 3. ఆ మూడిట్లోనే ఈ 21 నిక్షిప్తమై ఉన్నాయి. So one of this is mindfulness. Yeah, one of the main principle is mindfulness. One of the principles among the 3 principles is mindfulness. The very first one is self-discipline. Self-discipline lekunda edi sadhinchalemu. Self-discipline uన్నా సరే సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ డిటాచ్మెంట్. మనం మనుషులతో కానీ వస్తువులతో కానీ కొంతవరకు డిటాచ్ అయితే కానీ ఏదైనా సాధించగలం. థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఈ 3 అతి ముఖ్యమైనవి. ఈ 3 సాధించడానికి ఈ 21 ప్రిన్సిపల్స్ మనకి ఇంపార్టెంట్. ఈరోజు మనం 8th and 9th ప్రిన్సిపల్స్ చెప్పుకోండి. నెవర్ లెట్ యువర్ సెల్ఫ్ బి సాడెన్డ్ బై ఎ సెపరేషన్. అసలు మనకి సెపరేషన్ కావాలని మనం కోరుకోం. సెపరేషన్ అంటే మనుషులతో శాంతం సెపరేట్ అవటం కాదు, కానీ డిటాచ్మెంట్ కావాలని కోరుకోం. సో ఈ డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయాలంటే ఎవరైనా నీ దగ్గర నుంచి సపరేట్ అయితే, ఓ ఫ్రెండ్ కానీ, ఓ పార్ట్నర్ కానీ, ఒక రిలేటివ్ కానీ, నెవర్ లెట్ యువర్ సెల్ఫ్ బి సాడ్. దాని నుంచి దుఃఖపడవా. పోయిన వాళ్ళు పోయారు, ఓకే, ఉన్నవాళ్లే మన వాళ్ళు అనుకో. ఇట్ రిమైండ్స్ us that separations are a natural part of life. మన వాళ్ళే కొంతమంది చనిపోతుంటారు, దూరం వెళ్తుంటారు, దూరం చదువులకు వెళ్తుంటారు. లైఫ్ లో సెపరేషన్స్ అనేది న్యాచురల్ పార్ట్ అని ముందు గ్రహించు. అండ్ దట్ వీ షుడ్ నాట్ బికమ్ టూ అటాచ్డ్ టు ఎనీ వన్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్. సో కొంతమంది శాంతం పార్ట్నర్స్ కానీ, పార్ట్నర్కి కానీ, లేకపోతే ఒక వస్తువుకి కానీ అటాచ్మెంట్ ఉండటం వల్ల ఆ వస్తువు లేనప్పుడు విపరీతమైనటువంటి శోకాన్ని, బాధని అనుభవిస్తారు. బై యాక్సెప్టింగ్ ద ఇంపర్మనెన్స్ ఆఫ్ లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు. బై యాక్సెప్టింగ్ ద ఇంపర్మనెన్స్ ఆఫ్ లైఫ్ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ గ్రేటర్ పీస్ అండ్ కంటెంట్మెంట్. మన లైఫ్లో ఆ ఇంపర్మనెన్స్ ఏది పర్మనెంట్ కాదు అనేది ఆ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తే యూ విల్ హ్యావ్ గ్రేటర్ పీస్, సంతృప్తి లైఫ్ లో వస్తుంది. ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ లాస్ ఆర్ చేంజ్, ఎవరైనా పోయినా సరే, చనిపోయినా లేకపోతే చేంజ్ అయినా సరే, సారో ఈజ్ ఎ న్యాచురల్ అండ్ హ్యూమన్ ఎమోషన్. సారో వస్తుంది కొన్నాళ్ళు, బట్ ఇట్ కెన్ ఆల్సో బి ఎ సోర్స్ ఆఫ్ సఫరింగ్. సారో వచ్చినా సరే ఆ సోర్స్ ఆఫ్ సఫరింగ్ అనేది, దిస్ ప్రిన్సిపల్ ఎంకరేజెస్ us to approach our experiences of sorrow and grief with a sense of detachment and non-attachment. ఎప్పుడైతే నువ్వు డిటాచ్డ్గా ఉంటావో, నాన్ అటాచ్డ్గా ఉంటావో, నీకు ఆ సారో, ఆ సఫరింగ్ ఎక్కువ తగలదు. రికగ్నైజింగ్ దట్ దీస్ ఎమోషన్స్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్. అది పర్మనెంట్ కాదు. ఒక గంట, ఒక రోజు, ఒక 10 రోజులు ఉంటాయి, తర్వాత మారిపోతాయి. అందుకని నో ఎమోషన్ ఈస్ పర్మనెంట్. బై డూయింగ్ సో వి ఫ్రీ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ సారో. సారో నుంచి దూరం అవ్వాలంటే ముందు అటాచ్మెంట్ నుంచి దూరం అవ్వు, డిటాచ్ అవ్వు. తామరాకు మీద నీటి బొట్టులాగా బ్రతకటం నేర్చుకో.
ఎంత హ్యాపీగా ఉంటావో నువ్వు, ఆ తర్వాత నువ్వే రియలైజ్ అవుతావు. అండ్ అలౌ అవర్ సెల్ఫ్ టు ఫుల్లీ ఎంబ్రేస్ ది ప్రజెంట్ మూమెంట్. ఈ క్షణంలో నివసించడం నువ్వు నేర్చుకుంటే అదే మైండ్ఫుల్నెస్. అప్పుడు నీకు డిటాచ్మెంట్ వస్తుంది. అఫ్ కోర్స్ దిస్ ప్రిన్సిపల్ డస్ నాట్ ఎంకరేజ్ us టు నెగ్లెక్ట్ మాత్రం చేయబాకు హ్యూమన్ బీయింగ్స్ కానీ ఇంకే ఎట్నైనా. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అవర్ ఎమోషన్స్ ఆర్ సీకింగ్ సపోర్ట్ వెన్ నీడెడ్. అవసరమైనప్పుడు సహాయాన్ని తీసుకోవచ్చు, కాదంట్లా, కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ మాత్రం పెట్టుకోకు, అది సఫరింగ్కి దారితీస్తుంది. రాదర్ ఇట్ ఎంకరేజెస్ us to approach our experiences of sorrow and grief with a sense of detachment and non-judgment. అది చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు. non-judgmental గా డిటాచ్డ్గా ఉంటే ఈ సారో అనేది మనకి పోతుంది. సారోని అప్రోచ్ అయ్యే మార్గం అది నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపర్మనెంట్, ఈవెన్ యువర్ సెల్ఫ్. Recognizing that these emotions are a natural part of human experience. By doing so, we can cultivate a greater sense of inner peace and acceptance and move forward with a greater clarity and purpose. నువ్వు లైఫ్లో ముందుకు వెళ్తావు ఆ డిటాచ్మెంట్ ప్రిన్సిపల్ కనుక పెట్టుకుంటే. రిజెంట్మెంట్ అండ్ కంప్లైంట్ are appropriate neither for oneself nor others. ఒకటి పోయిన దాని గురించి బాధపడటం అండ్ కంప్లైంట్ చేయటం, అయ్యో అది లేదే అని చెప్పి కంప్లైంట్ చేయటం, ఈ రెండు కూడా నీకు మంచిది కాదు, ఎదుటి వాళ్ళకి అదర్స్ కూడా మంచిది కాదు. It warns against the destructive power of negativity. అయ్యో పోయింది, అయ్యో వాడు నాతో మాట్లాడట్లా, వాడు దూరం అయిపోయాడు, ఇది నెగిటివ్ ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తుంది, విచ్ క్యాన్ లీడ్ us టు బికమ్ బిటర్ అండ్ రిసెంట్ఫుల్. మనకి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది, బిటర్నెస్ మనలో చేదు అనుభవాలు మిగులుస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ ఆర్ హార్బరింగ్ రిసెంట్మెంట్, we should strive to find constructive solutions to our problems. ఆ ఆగ్రహం తెచ్చుకుంటాం కంటే మనం కన్స్ట్రక్టివ్గా ఏం చేయవచ్చు అని, అండ్ మెయింటైన్ ఏ పాజిటివ్ అవుట్లుక్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. మనకు వచ్చిన కష్టాలు లేకపోతే ప్రాబ్లమ్స్ చూసి కూడా మనకి పాజిటివ్ అవుట్లుక్ని ఎలా తెచ్చుకోవాలి అనేది. రిసెంట్మెంట్ అండ్ కంప్లైంట్స్ ఆర్ పవర్ఫుల్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అన్నమాట. రిసెంట్మెంట్ అండ్ కంప్లైంట్స్ దట్ కెన్ ఎరోడ్ అవర్ సెన్స్ ఆఫ్ ఇన్నర్ పీస్ అండ్ కంటెంట్మెంట్. ఎవరితో అయినా మనం రిసెంట్ఫుల్గా ఉంటే, ఆగ్రహంగా ఉంటే, ఆగ్రహాన్ని లోన దాచుకుంటే, అండ్ ఇన్నర్ పీస్, మన ఇన్నర్ పీస్ని, మన హ్యాపీనెస్ని దొంగిలిస్తాయి. దిస్ ప్రిన్సిపల్ ఎంకరేజెస్ us టు అప్రోచ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యాంగర్. మన కోపాన్ని, ఆ కోపాన్నే లోన దాచుకుంటే రిజెంట్మెంట్గా ఉండిపోతుంది, అండ్ ఫ్రస్ట్రేషన్గా ఉండిపోతుంది. అండ్ ఫ్రస్ట్రేషన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ నాన్ అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉన్నాయో రిసెంట్మెంట్ ఆటోమేటిక్గా పోతుంది. ఎప్పుడైతే టూ మచ్ అటాచ్డ్గా ఉంటావో, ఓ పార్ట్నర్తో టూ మచ్ అటాచ్డ్గా ఉంటే మనకి మనం చెప్పినట్టు చేయకపోతే ఆగ్రహం వస్తుంది, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అందువల్ల నాన్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. రికగ్నైజింగ్ దట్ దీస్ ఎమోషన్స్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్. ఇవన్నీ కూడా చేంజ్ అవ్వటం చాలా సహజం కాబట్టి, by doing so we free ourselves from the burden of resentment. ఎప్పుడైతే డిటాచ్డ్గా ఉంటావో నీకు అసలు యాంగర్ ఉండదు, ఫ్రస్ట్రేషన్ ఉండదు, రిజెంట్మెంట్ అండ్ కంప్లైంట్. అవి మూడు ఒకే రకమైన ఎమోషన్, యాంగర్, ఫ్రస్ట్రేషన్ అండ్ రిజెంట్మెంట్. అండ్ కంప్లైంట్స్ ఉండవు, అండ్
allow ourselves to fully embrace the present moment. ఈ క్షణంలో బ్రతకటం మనం నేర్చుకుంటాము. This principle doesn't encourage us to neglect the importance of setting boundaries or addressing injustices when needed. ఈ ప్రిన్సిపల్ వల్ల మనం బౌండరీస్ సెట్ చేసుకుంటాం మాత్రం మరవకూడదు. ఎవరి బౌండరీలో వాళ్ళు ఉంటే అది నాన్ అటాచ్మెంట్కి తోడ్పాటవుతుంది. ఎప్పుడైతే మనుషుల్ని టూ మచ్గా నువ్వు ఎంబ్రేస్ చేసుకుంటావో, టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో, బౌండరీ లేకుండా ఉంటుందో, అప్పుడు నీకు వాళ్ళు మనం చెప్పినట్టు చేయకపోయినా, వాళ్ళు మన మాట వినకపోయినా, వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా ఉండకపోయినా మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, యాంగర్ వస్తుంది, రిజెంట్మెంట్ వస్తుంది. అందువల్ల నాన్ అటాచ్మెంట్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. రాదర్ it encourages us to approach our experiences of anger and frustration with a sense of detachment and non-judgmental, recognizing that these emotions are natural part of human experience. ఈ మూడు కూడా నువ్వు అటాచ్మెంట్ పెరిగే కొంది యాంగర్ పెరుగుతుంది, తర్వాత ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే నీకు రిసెంట్మెంట్ కూడా పెరుగుతుంది. By doing so, we can cultivate a greater sense of inner peace. ఎప్పుడైతే డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేస్తావో నీకు ఇన్నర్ పీస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ యాక్సెప్టెన్స్, ఇతరులను కూడా ఎవరినైనా శత్రువులను కూడా యాక్సెప్ట్ చేయటం నేర్చుకుంటాము. శత్రువుల్ని మిత్రుల్ని దాదాపు ఒకే రకంగా చూడటం నేర్చుకుంటాం. అండ్ అప్రోచ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ విత్ ఎ గ్రేటర్ క్లారిటీ అండ్ పర్పస్. నీకు ఏదైతే ఛాలెంజింగ్గా ఉందో వాటిని కూడా నువ్వు బాగా క్లారిటీగా ఒక పర్పస్ఫుల్గా అప్రోచ్ అవ్వటం నేర్చుకుంటావు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిటాచ్మెంట్ అవ్వాలి అంటే do not let yourself be guided by the feeling of lust or love. ఈ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్కి కారణం ఏమిటి అంటే లస్ట్ అండ్ లవ్ రెండు కూడా చాలా మనల్ని ఎమోషనల్గా అటాచ్ అవ్వటానికి ఇవే కారకాలు. కాబట్టి వీటిని లస్ట్ అండ్ లవ్ని ఎప్పుడైతే దూరం చేసుకుంటావో, దానికి తగ్గట్టుగా ఉంటావో, నువ్వు డిటాచ్మెంట్ ప్రిన్సిపల్ కూడా ఈజీగా వస్తుంది. In our relationships, rather than becoming too caught up in our emotions, ఈ లస్ట్ అండ్ లవ్ అనే ఎమోషన్స్, ఇందాక యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ అండ్ రిజెంట్మెంట్ ఎంత హానికరమో, ఇవి కూడా అంత టూ మచ్ ఆఫ్ లస్ట్ అండ్ టూ మచ్ ఆఫ్ లవ్ ఆర్ ఆల్సో they are not helpful to you. It emphasizes the importance of maintaining a sense of detachment. సో ఎంత డిటాచ్డ్గా ఉంటే అంత ప్రేమ పెరుగుతుంది అని చెప్పి కూడా మనకి చాలా పుస్తకాల్లో రాస్తారు. బై డూయింగ్ సో వీఆర్ ఏబుల్ టు అవాయిడ్ బికమింగ్ ఓవర్లీ డిపెండెంట్ ఆన్ అదర్స్. అయ్యో నా భర్త లేనిదే ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నానండి, అయ్యో నా భార్య లేనిదే ఒక్కరోజు కూడా భార్యను చూడకుండా ఉండలేకపోతున్నాను, ఇలాంటివన్నీ కూడా సరైన ఫీలింగ్స్ కాదు. అండ్ ఇన్స్టెడ్ కల్టివేట్ ది సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఇండిపెండెన్స్. నీ మీద నువ్వు ఆధారపడటం, నీ ఎమోషన్స్తో నువ్వు బ్రతకటం నేర్చుకో. లస్ట్ అండ్ లవ్ ఆర్ పవర్ఫుల్ ఎమోషన్స్ that can often cloud our judgment and lead us astray. అసలు లస్ట్ అండ్ లవ్ ఎప్పుడైతే మైండ్లో మొదలవుతుందో దే క్లౌడ్ అవర్ జడ్జ్మెంట్. నీలి మేఘాలు కమ్ముకున్నట్టు అయిపోతాయి మన మైండ్లో, అవి మనల్ని వేరే దారులకు మరలుస్తాయి. This principle encourages us to approach experiences of attraction and attachment, sense of detachment, non-attachment. సో అంత క్లోజ్నెస్ పెరిగింది అంటే నీకు మళ్ళీ తర్వాత యాంగర్, ఫ్రస్ట్రేషన్ తప్పదు. రికగ్నైజింగ్ దట్ దీస్ ఎమోషన్స్ ఆర్ impermanent
అండ్ సబ్జెక్ట్. లవ్ లస్ట్ అనేవి పర్మనెంట్ కాదు. బై డూయింగ్ సో we free ourselves from the burden of lust and love, and allow ourselves to fully embrace the present moment. ఎప్పుడైతే ఈ లవ్ అండ్ లస్ట్ తక్కువగా ఉంటాయో అప్పుడు మనం యూ విల్ ఎంజాయ్ ది ప్రజెంట్ మూమెంట్ లివింగ్. ఇట్ ఎంకరేజెస్ అస్ టు అప్రోచ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అట్రాక్షన్. సో ఒకరి వైపు ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్ వైపు అట్రాక్ట్ అవ్వటం తగ్గిస్తుంది. అండ్ అటాచ్మెంట్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. Attachment with a sense of detachment and non-judgmental recognizing that we cannot control the actions and decisions of others. ఇతరుల డెసిషన్స్ యాక్షన్ మనం కంట్రోల్ చేయలేం, కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో లివ్ విత్ a sense of non-attachment or detachment. By doing so, we can cultivate a greater sense of inner peace and contentment. ఎప్పుడైతే లవ్ అండ్ లస్ట్ కి ఎంత దూరంగా ఉంటే అంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, అంత కంటెంట్మెంట్, సంతృప్తి వస్తుంది లైఫ్లో. అండ్ ఫాస్టర్ డీపర్ అండ్ మోర్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్. యాక్చువల్గా నిజమైన ప్రేమకి దగ్గర తీస్తుంది, కానీ అటాచ్మెంట్ లేకుండా నిజమైన ప్రేమతో ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ ఈయన చెప్తున్నాడు. సో ఇప్పుడు వరకు మనం 10 ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం. 10లో ముఖ్యమైన 3 రోజు స్టార్టింగ్ లోనే చెప్పుకుంటున్నాం. డిటాచ్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మైండ్ఫుల్ లివింగ్, మైండ్ఫుల్నెస్. ఈ మూడిటి కోసం ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. సో శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ 3 ప్రిన్సిపల్స్ మీరు గట్టిగా ఫాలో అవుతున్నారు, కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తున్నామని ఆశిస్తూ